ఆవులకి రక్తం పీల్చే పురుగులుంటాయి కదా! జలగల లెక్క. అంటే మనుషులకి పెయిన్‌లు ఎలానో అవి అలా అనమాట. దాన్ని పిడుదులు అని అంటారు. ఇవొచ్చేసి ఆవులకి గాని, బర్రెలకి మన ఇంట్లో కుక్కలకు కూడా ఉంటాయి. ఇది మంచి కంటొద్దని అంటారు. మంచి కంటితే కొంచెం ఇబ్బంది అయిద్దని అంటారు కదా! సో, ఇదే అనమాట. ఇవి కొంచెం ఎంత డేంజర్ ఉంటాయంటే ఉన్న రక్తం మొత్తం పీలుస్తది. సో, మనుషులకి పెయిన్‌లు ఎలానో ఆవులకి ఇవి అలాగా. దీనికి సంబంధించి ప్రతి ఒక్క జంతువుకి అయితేనే ఉంటది. దీన్ని మనం ఫస్ట్ చూసుకోవాలి. చూసుకున్నాక చిన్న దూడ కదా కొంచెం డోస్ తక్కువ చేసి సైపర్‌మెత్రిన్ మందు కొట్టుకోవాలి. చూసిర్రు కదా మొత్తం చిన్న చిన్నవి బుడ్డ బుడ్డవి ఉంటాయి. ఫస్ట్ అవుపడవి కళ్ళలో పడకుండా కొట్టుకోవాలి. సైపర్‌మెత్రిన్ అంటే ఇది కోడి పేన్ల మందు. సైపర్‌మెత్రిన్ ఐసీ 10 ఈసీ 10% అని వచ్చేసి కొట్టుకోవాలి. కళ్ళలో పడితే మాత్రం కన్నీళ్ళు వస్తది. ఎందుకంటే కొంచెం మండుతది ఇది. ఇందులో పత్తికి కొట్టే సైపర్‌మెత్రిన్ వేరే ఉంటుంది. సో, అది మాత్రం కొట్టకూడదు. ఎందుకంటే ఆ మందు డోసేజ్‌కి వీటి చర్మానికి సరిపోదనమాట. చర్మం వీటి కొంచెం సున్నితంగా ఉంటది కాబట్టి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. అలాంటివి మాత్రం వాడొద్దు. దీనికి సంబంధించి కోడి పేర్ల మందు మాత్రం కొట్టుకోవచ్చు. అంటే స్టార్టింగ్ స్టేజ్‌లో కొట్టేటప్పుడు మాత్రం డోసేజ్ తక్కువ చేసి కొట్టాలి. తర్వాత మాత్రం కొంచెం తగ్గనట్టు లేనట్టయితే కొంచెం డోస్ పెంచి కొట్టొచ్చు. సో, అలాంటి చిన్న దూడలకు కూడా కొట్టుకోవచ్చు. ఇవి కొట్టినప్పుడు కొట్టినంక గంట అంటే ఒక అర్ధగంట ముందు గంట తర్వాత కొట్టిన తర్వాత మేత గాని, నీళ్ళు గాని తాపియకూడదు. వీటిని పొద్దున్న అంటే పొద్దున్న కొట్టడము ఎండ రాకముందు లేదా సాయంత్రం పూట లోపలికి వెళ్ళేటప్పుడు కొంచెం చీకటి పడేటప్పుడు కొట్టడం మంచిది. అందువల్ల వాటికి కొంచెం మంట కలిగియడము, దురద లాంటివి రావడం కూడా జరుగుతది ఆవులకు కూడా. అంటే సైపర్‌మెత్రిన్ పత్తికి కొట్టే ముందు మనకి ఎలా అయితే మంట వచ్చి దురద వస్తా ఉంటదో మెండకి చిమ చిమ అంటారు కదా! అలా ఫీలింగ్ వీటికి కూడా వస్తది కాబట్టి దీన్ని కొంచెం చల్లదనంలో కొట్టుకోవడం బెటరు. అండ్ వాటికి కొంచెం కుదిరినంత వరకు అయితే వాటిని అట్లా నాకకుండా చూసుకోవాలి దగ్గరుండి. నాకితే మరి ఇబ్బంది అయితది. ఇప్పుడు మీరు చూడొచ్చు ఏ రేంజ్‌లో ఉందో. ఈ రేంజ్‌లో ఉన్నప్పుడు ఖచ్చితంగా కొట్టుకోవాల్సిందే. నల్ల నల్లగా ఉన్నాయి కదా! ఇవన్నీ అవే పిడుదులు. వీటిని ఇంగ్లీష్‌లో లైస్ అంటారు. అంటే పెయిన్ అని అర్థము సింపుల్‌గా. అంటే కోడి పేన్ల మందుకు సంబంధించిన సైపర్‌మెత్రిన్ తప్ప పత్తికి కొట్టేదో లేకుంటే వేరే సైపర్‌మెత్రిన్ మన పంట పొలాలకు వాడేది మాత్రం కొట్టకూడదు. దానివల్ల ఆవుల చర్మం ఖరాబ్ అయ్యే అవకాశం ఉంది. జుట్టు ఊడిపోయే అవకాశం ఉంది. ఇది కొంచెం సున్నితంగా డీల్ చేసేది. వీటి మన కోళ్ళకు, కుక్కలకు ఏ జంతువుకైనా కొట్టుకోవచ్చు. జంతువుల కోసమైతే ఇది. వాళ్ళకి వాడే దోమ మందు. ఇది కూడా దోమకు సంబంధించింది కాబట్టి ఇది కొట్టుకోవాలి. ఇది చూడొచ్చు ఇవన్నీ అవి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చూసి జాగ్రత్తగా కొట్టుకోవాలి. తడిసేలానే కొట్టాలి. అయితే పెద్ద కోళ్ళకైతే 2 డోసెస్ కొట్టవచ్చు. ఒక లీటర్ నీళ్ళలో 2 ఎంఎల్ కలుపుకొని కొట్టొచ్చు. దీనిలో కొలత మూతొస్తది. చిన్న పిల్లలు మాత్రం చూసి తక్కువ కొట్టుకోవాలి. మరి చిన్నగుంటే మాత్రం. కోళ్ళని ఇదే నీళ్ళలో ముంచి తీస్తా ఉంటారు. ముంచేటప్పుడు కొన్నిసార్లు నోట్లో మందు గాని చచ్చిపోతాయి వీటితోటి. కొంచెం జాగ్రత్తగా పైన పిచికారి ఏసుకోవడం మంచిది. అలా చచ్చిపోయిన వాళ్ళు కూడా చాలా మందున్నారు. అలా అవసరంగా బకెట్‌లో ముంచి బయట దిగుద్దనమాట. కోడి పేన్లు ఎక్కువున్నాయని చెప్పేసి. ఊర్లోనైతే ముంచొచ్చు లేదంటే పైన స్ప్రే చేసుకోవచ్చు. మనం మందులు కొట్టే మెషిన్ తోటి.